ఎస్ మేడం, కరెక్ట్గా. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారికి, నా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత సునీత మేడం మహాభారతంలోని మహనీయుల గురించి నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని వివరిస్తారు. తెలుసుకుందాం. మాస్టర్స్, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మొదటగా మనందరి గురువు గారైన జగద్గురువు, సద్గురువు, ధ్యాన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ప్రతినిత్యం మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మన గురువులు తటవర్తి దంపతులకు ఆత్మపూర్వక ఆత్మ నమస్కారాలు. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. మనము మహాభారతంలో మహనీయులు అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. ప్రతి ఒక్క మాస్టరు అద్భుతంగా ఒక్కొక్క మహనీయుడి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. అందరికీ అన్ని విషయాలు తెలుసు, అయితే సూక్ష్మంలో మోక్షము అని చెప్పారు. ఆ సూక్ష్మాన్ని పట్టుకుంటేనే మనం మోక్షాన్ని చేరుకోగలుగుతాము. అందరికీ అన్నీ తెలిసినా ఎన్నో ఇబ్బందులు మహనీయులే పడిపోయారు. కాబట్టి మనం ఈ మానవ జన్మ తీసుకొని మానవ శరీరంలోకి వచ్చి దైవాలుగా ఎదగాలి అని, పూర్ణాత్మలుగా ఎదగాలి అని ఆ పరమాత్మ మనకి ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ మార్గంలోకి వచ్చే వరకు మనకెవ్వరికి ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నామో తెలియదు. ధ్యానం చేస్తే మంచిది అని ధ్యానం చేశాము. కానీ గురువులు మనకి అద్భుతంగా తెలియజేశారు, ధ్యానం చేయడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ పూర్ణాత్మలుగా ఎదగాలి అని. మరి పూర్ణాత్మలుగా ఎదగాలంటే ఏం చేయాలి? దీని గురించి మనం మహాభారతం ద్వారా ఏమి తెలుసుకోవాలి అనే విషయాలు నేను తెలుసుకున్న కొంత జ్ఞానాన్ని మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడెప్పుడైతే భూమి మీద అధర్మం ఎక్కువైపోతుందో, ధర్మాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమవుతుందో, అప్పుడు సాధు సజ్జనులను ఉద్ధరించడానికి నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాను అని సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచేశారు. కాబట్టి ఈ మహాభారతం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎవరి జీవితం వారికి ఒక మహాభారతం. బయట ఏది కనిపిస్తుందో లోపల అదే ఉంది అని భగవంతుడు మనకి చెప్పాడు. కృష్ణ పరమాత్మ మట్టి తిని వాళ్ళ అమ్మ నోరు తెరిచి చూపించమన్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలను తన నోటిలోనే ఏ విధంగా చూపించాడో, అదే విధంగా మన జీవితం కూడా ఒక మహా సంగ్రామం. బయట జరిగే యుద్ధాలు, బయట జరిగే గొడవలు ఏ విధంగా అయితే ఉన్నాయో, అదే విధంగా మన జీవితాలు కూడా ఎవరికి వాళ్ళకే ఒక మహా సంగ్రామం. మన జీవితాల్లో మంచి ఉంది, చెడు ఉంది. అయితే ఎలా నడుచుకుంటే మన జీవితాలు అద్భుతంగా తయారవుతాది అనేది మనకు తెలియదు. కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటామంటే, మనం ఏం చేసినా నేను చేసింది కరెక్టే అన్న ఆలోచనలోనే ఉంటాము. ఆ విధంగా నడుచుకోవడం వల్లే జీవితంలో రకరకాల సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి, మేము మంచిగానే ఉన్నాం కదా అని మనకు మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి సరి అయిన జ్ఞానం ఏంటి అనేది తెలియదు. సరి అయిన జ్ఞానం ఏమంటే శాస్త్రం, ప్రమాణం. శాస్త్రంలో ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని ప్రమాణంగా తీసుకొని మనం నడుచుకున్నప్పుడు
మన జీవితంలో ఎటువంటి సమస్యలు, కష్టాలు ఉన్నా తొలగిపోయి, తిరిగి మన జీవితాలు అద్భుతంగా తయారవుతాది. అదే విధంగా మన జీవితానికి ముక్తి, మోక్షం అనేది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి టార్గెట్ అనేది ఉంది. ఇది ఎలా మనం చేరుకోవాలి అంటే, దానికి మహాభారతంలో ముఖ్యమైన కొన్ని సంఘటనలు చెప్పుకొని, దాని ద్వారా మన జీవితాలను ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి అన్న విషయాల్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మహాభారతం అనేది ఎక్కడ మొదలైంది అంటే, ప్రతిభ అనే ఒక రాజు దగ్గర నుంచి మొదలవుతుంది. ఆ రాజు కురు సామ్రాజ్యానికి ఆయనే మొదట ఆ చక్రవర్తి అన్నమాట. ఆయనకి ముగ్గురు కుమారులు. ప్రతిభ అనే రాజుకి ముగ్గురు కుమారులు. వారిలో మొదటివాడు దేవాది. ఆయనకి రాజ్యమన్నా, సంపదలన్నా దేని మీద వ్యామోహం లేదు. ఆయన ఎప్పుడు తపస్సు చేసుకోవాలి, ప్రశాంతంగా జీవించాలి అని మాత్రం కోరుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే హిమాలయాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఆ తపస్సు చేసుకుంటూ కలియుగ అంతంలో కలి జన్మిస్తాడు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను అని ఆయన హిమాలయాల్లో ఉండిపోతాడు. ఆయనకి ప్రతిభ రాజుకి రెండవ కుమారుడు బాహ్లీకుడు. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ మేనమామ దగ్గర పెరుగుతాడు. ఆయనకు కూడా రాజ్యమన్నా, సంపదలన్నా దేని మీద మోహం ఉండేది కాదు. ఇంకా ఆయనకి మూడవ కుమారుడు ఉంటాడు. ఆయన పేరు శంతనుడు. ఈ శంతన మహారాజు నుంచి మనం మహాభారతం మొదలైందని మామూలుగా చెప్పుకుంటాము. అయితే ప్రతిభ చక్రవర్తికి తన కుమారుడైన శంతనుడే తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేయగలిగే సమర్థత కలిగిన వాడు అని అనుకుంటాడు. అదేవిధంగా శంతన మహారాజు ఆ రాజ్య పరిపాలనకి వస్తాడు. ఒకరోజు ఈ ప్రతిభ అనే చక్రవర్తి గంగా నది తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని సాధనలో ఉన్నప్పుడు ఒక ఆడామె వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. ఆయన కళ్ళు తెరిచి చూసి, ఎవరమ్మా నువ్వు అంటే, నేను గంగాదేవిని, మిమ్మల్ని ఇష్టపడ్డాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆయన తెలుసో తెలియకో, నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావమ్మా, కుడి తొడ మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళు కూతురుతో సమానము, కాబట్టి వద్దు అని చెప్తారు. అదేవిధంగా ఎడమ తొడ మీద కూర్చునే వాళ్ళు భార్య, కాబట్టి నువ్వు నా కూతురు స్థానంలో ఉన్నావు అంటే, మరి నేను ఇష్టపడ్డాను, మిమ్మల్ని ఆశపడ్డాను, మరి నా కోరిక తీరదా అంటే, లేదమ్మా, నాకు కుమారుడు ఉన్నాడు శంతనుడు, అతను అచ్చం నాలాగే ఉంటాడు, నేను నీ దగ్గరికి పంపిస్తాను శంతనుడిని, నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకో అంటాడు. సరే అంటుంది. కొంతకాలం తర్వాత శంతనుడు గంగా నదీ తీరానికి వస్తాడు. అప్పుడు గంగాదేవి ఆయన్ని చూసి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. అప్పుడు గంగని పెళ్లి చేసుకుంటావా నన్ను అని శంతనుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఒక కండిషన్ పెడుతుంది. ఏమని పెడుతుంది? నేను ఏం చేసినా నువ్వు క్వశ్చన్ చేయకూడదు, దానికి నీకు ఇష్టమైతేనే నేను పెళ్లి చేసుకుంటాను, ఎప్పుడైతే నువ్వు నన్ను ఏదైనా క్వశ్చన్ చేస్తావో అప్పుడు నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది. అంటే ఆయన సరే అంటాడు. ఇలాంటివే మనం కూడా జీవితంలో చేసే పొరపాట్లు ఏమంటే, మనము ఒక కోరిక అనేది మనలో కలిగినప్పుడు మనము ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాము అనేది గ్రహించుకోలేక సరే అని ఆ సమయానికి సరే అనేస్తాము. తర్వాత జీవితంలో అదే సమస్యగా మారినప్పుడు అప్పుడు బాధపడతాం, అరే నేను ఆ రోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని. అలా గంగని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి 7 మంది పిల్లలు పుడతారు. ఆమె 7 మంది పిల్లల్ని తీసుకెళ్లి నదిలో వదిలేస్తుంది. 8వసారి మళ్ళీ బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు శంతనుడు ఒప్పుకోడు. నేను ఇది భరించలేకపోతున్నాను, నేను ఒప్పుకోను, నా బిడ్డని నీడల్లో వదిలేయడం నేను భరించలేను అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, మీరు ఏ రోజు క్వశ్చన్ చేస్తారో ఆ రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పాను, కాబట్టి ఈ రోజు మీరు నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను
అయితే మీరు మీ బిడ్డ కావాలన్నారు కాబట్టి బిడ్డ చిన్న బిడ్డ. నేను నాతో తీసుకెళ్ళి ఆయనకి సకల విద్యలను నేర్పించి ప్రయోజకుడుగా తయారు చేసి, గొప్ప యోధుడిని చేసి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు చూసారా? ఇప్పుడు ఆ రోజే ఆమె ఆ కండిషన్ పెట్టినప్పుడు ఆయన కాదు అని చెప్పలేదు. ఎందుకంటే మోహం. ఇలాంటి మోహాలు మనలో కూడా ఉంటాయి. మనం కూడా ఏదైనా కోరుకున్నామంటే, ఆ మోహంలో మనం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నాము అనేది గ్రహించుకోలేక, సరే అని కొన్ని చేయాల్సినవి, చేయకూడనివి చేసేసి, మళ్ళీ తిరిగి అవి మన జీవితంలో సమస్యగా వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ బాధపడతాం. కాబట్టి చరిత్ర ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఇటువంటివన్నీ గ్రహించుకోవాలి. సరే. గంగాదేవి వెళ్ళిపోతుంది. తర్వాత శంతనుడు బాధగా ఉంటాడు. కొంతకాలం తర్వాత ఆయన మళ్ళీ ఒక నదీ తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ సత్యవతి అని ఒక చేపలు పట్టే ఆముంటుంది. ఆమెను చూసి ఇష్టపడి, "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "నీ రాజ్యానికి నా పిల్లలు వారసులైతే నేను ఒప్పుకుంటాను" అని చెప్తుంది. ఆయన వెళ్ళిపోతాడు. ఇలా ఉన్నప్పుడు గంగాదేవి తన కుమారుణ్ణి తీసుకెళ్ళుంటుంది గదా! ఆయన్ని ప్రయోజకుడుగా తయారు చేసుంటుంది. ఒక సందర్భంలో రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఈ అబ్బాయి ఆహ్, గంగాదేవి కుమారుడు వచ్చి రాక్షసులతో యుద్ధం చేస్తాడు. చేసినప్పుడు శంతన మహారాజు చూసి ఎవరు ఇతను నా రాజ్యంలో ఇంత గొప్ప యోధుడు అన్నప్పుడు గంగాదేవి వచ్చి, "ఇతను దేవవ్రతుడు మీ కుమారుడు. నేను చెప్పాను గదా! ప్రయోజకుడుగా తయారు చేసి తీసుకొస్తానని. ఇతనే మీ కుమారుడు" అనేసి ఆమె తనకి అప్పజెప్పేస్తుంది పుత్రుడిని. ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి తన బిడ్డకి పట్టాభిషేకం చేస్తాడు. సంతోషంగా నా బిడ్డ నా దగ్గరికి తిరిగొచ్చాడు అని. ఇలాంటప్పుడు సత్యవతి దేవి కండిషన్ పెడుతుంది. "నువ్వేమో నీ కొడుక్కి పట్టాభిషేకం చేశావు. మరి నాకు పుట్టే పిల్లలు నేను మీ దగ్గర దాసిగా పనిచేయాల్సిందే గదా! మేమంతా మీ దగ్గర సేవకులుగా ఉండాల్సిందే గదా!" అంటది. అన్నప్పుడు మళ్ళీ ఆయనకి బాధైపోతుంది. బిడ్డ ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండి ఇప్పుడొస్తే పట్టాభిషేకం చేశాను. మళ్ళీ ఇప్పుడు బిడ్డకి ఇంత ద్రోహం నేను ఎలా చేయాలి అని ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈయన దేవవ్రతుడు తండ్రి ఎప్పుడు దిగులుగా ఉండడం గమనిస్తాడు. ఎందుకు నాన్నగారు ఇలా ఉన్నారు అని తెలుసుకొని వెళ్తాడు. సత్యవతి దేవి దగ్గరికెళ్ళి, "అమ్మా, మీరు మా నాన్నని వివాహం చేసుకొని మీరు ఆనందంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటాను" అని చెప్తాడు. అప్పుడు ఆమె, "ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. నా పిల్లలొచ్చి మీ దగ్గర సేవకులుగా ఉండడం నాకిష్టం లేదు" అంటే, అప్పుడు ఆయన, "నేను నా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. నేను వివాహం చేసుకోను, పిల్లల్ని కనను" అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అది ఆయన ప్రతిజ్ఞ చేసేటప్పుడు వాళ్ళ నాన్న శంతనుడు వచ్చి వింటాడు. "అయ్యో! ఎందుకు నాయనా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు నువ్వు" అని చాలా బాధపడతాడు. అప్పుడు వాళ్ళ నాన్న, "సరే నాయనా నీకేదైనా కోరుకుంటే కోరుకో" అంటే, అప్పుడు వాళ్ళందరూ తపస్సులు చేసేవాళ్ళు కాబట్టి ఏం చెప్తే అవి జరుగుతాయి. అందువల్ల నాకు స్వచ్ఛంద మరణం. నేను ఎప్పుడు కోరుకుంటే నాకప్పుడు మరణం రావాలి. ఎప్పుడైతే ఈ హస్తినాపురంలో ధర్మస్థాపన జరుగుతుందో, అప్పుడు మాత్రమే నేను నా శరీరాన్ని వదలాలి. అంతవరకు నేను ఈ శరీరంలో జీవించి ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. వాళ్ళ నాన్న తదాస్తు అంటాడు. అయితే ఇక్కడ ఇంత గొప్ప యోధుడైన భీష్ముడు చేసిన తప్పేమంటే, ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను అని నిర్ణయం తీసుకుంటాడు. అది తప్పు. ఎందుకంటే మన గురువుగారు చెప్పారు. ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించాలి. భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా మారుతుందో మనకి తెలియదు. ఈరోజు అన్నీ బాగుండొచ్చు, బాగులేకుండా ఉండొచ్చు. రేపు రోజు అన్ని పరిస్థితులు చక్కబడొచ్చు, లేదా దిగజారిపోవచ్చు. ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి, ఇక్కడ గురువుగారు ఏం చెప్పారంటే వర్తమానంలో జీవించాలి అన్నారు. కానీ ఆయన భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచించకుండా తన తండ్రి సుఖమే కావాలి అని
ఎంతో గొప్ప త్యాగం చేశాడు. కానీ ఆయన చేసిన ఇంత గొప్ప త్యాగం కూడా వృధా అయిపోయింది. ఎందుకంటే సందర్భాన్ని బట్టి నడుచుకోవాలి. కానీ ఇక్కడ ఆయన భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ఆ నిర్ణయం వల్లే, కేవలం ఈ ఒక్క నిర్ణయం వల్లే మహాభారత యుద్ధానికి కారణమైంది. అదే విధంగా ఆహ్, ఇంకా నెక్స్ట్ సత్యవతి దేవి, శంతనుడు వివాహం చేసుకుంటారు. వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. చిత్రాంగదుడు యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని బాగా విస్తరణ చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఒక ఆహ్, దేవతల రాజు దగ్గర ఓడిపోయి తను చనిపోతాడు. అలాగే విచిత్ర వీరుడికి వివాహం చేయాలి అనుకుంటే, ఎందుకంటే రాజ్యానికి వారసులు కావాలి గదా! కాబట్టి వివాహం చేసి ధర్మబద్ధమైన సంతానం కలిగినప్పుడు వాళ్ళే వారసులు కాబట్టి వివాహం చేయాలనుకున్నప్పుడు ఆయనకి చిన్నప్పటి నుంచి అన్ని చెడు వ్యసనాలు ఉంటాయి. అందువల్ల ఆయన ఆహ్, ఎలా వివాహం చేయాలి అని అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు కాశీ నగరంలో అంబ, అంబిక, అంబాలిక అనే 3 అమ్మాయిలకి స్వయంవరం ప్రకటించున్నారు. అక్కడికి వెళ్లి అమ్మాయిల్ని గెలుచుకొనొచ్చి ఈయనకిచ్చి వివాహం చేయాలి అని సత్యవతీదేవి అలాగే ఈయన భీష్ముడు ఇద్దరు నిర్ణయించుకుంటారు. అక్కడికెళ్ళి స్వయంవరంలో ఆ 3 అమ్మాయిల్ని తను తీసుకొని రావాలి అన్నప్పుడు ఆయన్ని ఎదిరించే ధైర్యం లేక ఏ రాజు ముందుకు రారు. అప్పుడు అంబని ఒక రాజు ఇష్టపడుంటారు. వాళ్ళిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ ఆమె వాళ్ళ తండ్రికి చెప్పదు. ఆమె తండ్రికి చెప్పుంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పుంటారు. మా అమ్మాయి ఇదిగో పలానా రాజుని ఇష్టపడింది. కాబట్టి ఈ పెద్దమ్మాయిని అతనికే ఇచ్చి వివాహం చేస్తాను. మిగతా 2 అమ్మాయిల్ని మీరు తీసుకెళ్ళి మీ అబ్బాయికిచ్చి వివాహం చేసుకోండి అనుంటే అక్కడ ఏ సమస్య వచ్చుండదు. కానీ ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాల్లో సరియైన అవగాహన లేకపోవడం వల్ల జీవితంలో సమస్యలొస్తాయి అనే దానికి అంబాదేవి జీవితం ఒక ఉదాహరణ. ఆమె అటు ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోలేకపోతుంది. అదే విధంగా భీష్ముడు గెలిచి తీసుకొస్తాడు. అక్కడ వివాహం జరగదు. అప్పుడు ఆమె నేను నిన్ను చంపేదానికి మళ్ళీ జన్మ తీసుకుంటాను అని అంబ శిఖండిగా జన్మ తీసుకుంటుంది. అంటే ఆయన చేసిన చిన్న చిన్న పొరపాట్లే ఆయనకి అడుగడుగునా శాపాలుగా తయారయ్యాయి. ఎంత త్యాగం చేసి తన తండ్రి ఆనందంగా ఉండాలి, అదే నా జీవితానికి పరమార్థం అనుకోని తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని త్యాగం చేసి కూడా తను తెలిసి తెలియక, అంటే ఆ సమయంలో తను ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేశాడు కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల ఆయన మళ్ళీ జీవితంలో శిఖండి చేతిలో మరణానికి ఇంకొక ఆహ్, మెట్టు తయారు చేసుకున్నాడు ఆయన మరణానికి. అదే విధంగా ఆహ్, తర్వాత విచిత్ర వీరుడికి ఆహ్, వ్యాస భగవానుడి ద్వారా పిల్లలు పుడతారు. ఎందుకంటే విచిత్ర వీరుడు మరణిస్తాడు. ఇంకా రాజ్యానికి వారసులు లేరని అంబిక, అంబాలికల్ని సత్యవతీదేవి కుమారుడు వ్యాస భగవానుడుంటాడు. పరాశర మహర్షి ద్వారా ఆమెకి పెళ్లి కాకముందే ఒక కుమారుడు పుట్టుంటాడు. ఆయన పేరు వ్యాసుడు. ఆయన అన్ని వేదాలను రచిస్తాడు. కాబట్టి విభజిస్తాడు. అటువంటి ఆయన ఆమె కుమారుడు కాబట్టి, ఆమె కుమారుడిని పిలిపిచ్చి, "నాయనా ఈ రాజ్యానికి వారసులు లేరు. ఎలా చేయాలి?" అన్నప్పుడు, "సరే అమ్మా మీ కోడళ్ళని పంపించండి" అని చెప్పి వారికొక పవిత్ర జలాన్ని ఇచ్చి, ఆ జలంతో స్నానం చేసి గదిలోకి పంపించండి అని చెప్పి, ఆయన వారికి సంతానాన్ని ప్రసాదించాలనుకున్నప్పుడు అంబిక ఆహ్, భయంతో కళ్ళు మూసుకుంటుంది. దాంతో ఆమెకి గుడ్డివాడు పిల్లవాడుగా పుడతాడు. అతనే ధృతరాష్ట్రుడు. అదే విధంగా అంబాలిక ఆమె లోపలికెళ్ళినప్పుడు భయపడిపోతుంది. ఆ భయం వల్ల పాండురోగంతో ఆమెకు కుమారుడు పుడతాడు. అతని పేరు పాండురాజు. మళ్ళీ ఇద్దరు పిల్లలు సరిగా పుట్టలేదే అని సత్యవతికి బాధ పట్టుకుంటుంది. అప్పుడు చెప్తుంది,
ఆ అంబికని మళ్ళీ గదిలోకి వెళ్ళమంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దాసిని పంపిస్తుంది. నాకు భయంగా ఉంది. నువ్వు వెళ్ళు నా బదులు అని. అప్పుడు వాళ్ళకి పుట్టిన కొడుకు విదురుడు. ఆయన జ్ఞాని. అంటే చూడండి, వారసులు కావాలని ఎన్ని బాధలు పడుతున్నారు. అదే అంబాదేవిని భీష్ముడు వివాహం చేసుకోనుంటే ఇప్పుడు ఇన్ని బాధలు లేవు కదా! కానీ సరికాని నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను అని చెప్పిన మాటకి కట్టుబడిపోయి ఆయన తన జీవితాన్ని, తను ఆనందాన్ని అనుభవించలేదు. అదే విధంగా తన రాజ్యాన్ని, వారసుల్ని కాపాడుకోవాలని చేయకూడని పనులన్నీ చేసేసి లేని సమస్యలన్నీ సృష్టించుకున్నాడు. మరి ఇప్పుడు భీష్ముడు ధర్మవంతంగా జీవించి తెలివైన వాడుగా ఉండి కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా నడుచుకోవాలి అన్న ఒక చిన్న విచక్షణ లేకపోవడం వల్ల ఆయన ఎన్ని ఇబ్బందుల్లో వెళ్ళిపోతాడు చూడండి. అదే విధంగా మనం భారతంలో తీసుకుంటే ద్రోణాచార్యుడు కొడుకు మీద వ్యామోహంతో ఆ, ఆయన అధర్మం వైపు నిలబడతాడు. ఆయనకి సర్వ శాస్త్రాలు, సర్వ అస్త్ర శస్త్ర విద్యలు అన్నీ తెలుసు. అయినా ఆయనకి పేదరికం. ఎందుకు? మరి అన్నీ తెలిసిన అంత గొప్ప గురువుకి తినే భోజనానికి కూడా ఆయన ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందువల్లొస్తుందంటే, నేను, నాది అనే స్వార్థం ఉన్నప్పుడు భగవంతుడు ఆహ్, అన్నీ సమృద్ధిగా సమకూర్చడు. అది మనకు కూడా తెలుసు. ఎప్పుడైతే సత్వగుణంలో ఉండాలి. తమోగుణంలో, రజోగుణంలో ఉన్నప్పుడు నేను, నాది అన్న మమకారంలో, మోహంలో ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటారో అప్పుడు జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అనేది గ్రహించుకోవాలి. అంటే అందరికీ అన్నీ తెలిసినా వాళ్ళలో ఉన్న రకరకాల గుణాలు జీవితాన్ని రకరకాలుగా నడిపిస్తూ ఉంటాయి. అదే విధంగా విదురుడు. విదురుడెవరంటే సాక్షాత్తు యమధర్మరాజు. ఆయన ఆహ్, ఒక యోగీశ్వరుడికి ఒక మరణ శిక్ష విధిస్తాడనమాట. అప్పుడు ఆయన అడుగుతాడు, "ఇంత పెద్ద శిక్షని నాకెందుకు విధిచ్చారు మీరు" అంటే, "మీరు చిన్నప్పుడు ఒక తూనీగకి పుల్లతో గుచ్చారు. అందువల్ల మీకిప్పుడు" ఆయనకి శూలదండము అని ఒక గడ్డపారని రివర్స్‌లో భూమిలో పూడ్చి దానిపైన కూర్చోబెడతారు. అది శరీరంలోకి దిగి వాళ్ళు మరణిస్తారు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో తెలిసి తెలియక ఒక తూనీగని పుల్లతో గుచ్చితే ఇంత పెద్ద శిక్ష వేస్తావా? నీకు ధర్మం అంటే ఏమో తెలియదు. నువ్వు వెళ్లి భూమి మీద జన్మ తీసుకొని ధర్మాన్ని నేర్చుకొని మళ్ళీ నువ్వు రావాలి ఈ పదవిలోకి అని ఆ యమధర్మరాజుకి ఆహ్, ఆయన మహర్షి శపిస్తాడు. అందువల్ల ఆ యమధర్మరాజు విదురుడుగా వస్తాడు. విదురుడుగా వచ్చినప్పుడు ఎందుకంటే ఆయన గతంలో తప్పు చేసి, ఆ తప్పు వల్ల పాఠాన్ని నేర్చుకునేదానికి భూమి మీద జన్మ తీసుకున్నాడు కాబట్టి, ఇక్కడ ధృతరాష్ట్రుడిని రాజ్యానికి రాజుని చేయాలన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తాడు. గుడ్డివాడు రాజ్యానికి రాజు అయ్యే దానికి అర్హత లేదు. శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే కళ్ళు ఉండి అన్ని విధాలా తెలిసిన వాళ్ళే పరిపాలన చేయాలంటే ఎన్నో తప్పొప్పులుంటాయి. అటువంటిది గుడ్డివాడు కంటితో చూడకుండా ఏ విధంగా వ్యవస్థని పరిపాలన చేయగలుగుతాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు పరిపాలన చేసేదానికి లేదు అని విదురుడు చెప్తాడు. ఎందువల్ల చెప్తాడంటే ముందు తను చేసిన తప్పు వల్ల పాఠం నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ చెప్పగలిగినాడు. కాబట్టి ఇక్కడ ఇంత గొప్ప గొప్ప మహానుభావులు కూడా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా నా పిల్లలు, నాది, నేను చెప్పిన మాట, నేను అనుకునిందే కరెక్టు అన్న ఈ చిన్న చిన్న ఈ గుణాల వల్ల వారి జీవితంలో ఎంతో వెనకపడిపోయారు. అదే విధంగా కర్ణుడు.
ఓకేనమ్మా. అదే విధంగా కర్ణుడు ఆయన చేసిన తప్పేమంటే మహాయోధుడు, ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. అదే విధంగా ధనుర్విద్యలో అర్జునుడికి సమానంగా ఆయన కన్నా గొప్పగా యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. కానీ ఆయన మొదటి నుంచి ఆయనకి ఎక్కడా గుర్తింపు, పేరు లేదని బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, తనకి గొప్ప పేరు రావాలంటే తనకి అన్ని అధికారాలు అన్నీ కావాలని చెప్పి పోయి అధర్మ పరులైన దుర్యోధనుడి వైపు చేరతారు. కాబట్టి సరికాని ధర్మ, అధర్మ విచక్షణ లేకుండా జీవితంలో చేసిన ఆహ్, చిన్న చిన్న పొరపాట్లే గొప్ప గొప్ప యోధులు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కర్ణుడు అంటే దానవీర శూర కర్ణ అని ఆయనకి ఎంతో గొప్ప పేరు. ఆయన వద్దకి ఎవరు వచ్చినా కనీసం ఇచ్చే పరిస్థితి ఉందా? లేదా? అన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు ఏమి కోరితే అది దానం ఇచ్చేసేవాడు. అంత గొప్ప దాన గుణం ఉన్న కర్ణుడు కూడా తనకి గొప్ప పేరు రావాలని, పేరు కోసము అధర్మ వైపు చేరడం వల్ల దుర్యోధనుడితో స్నేహం చేసి దుష్ట చతుష్టయంలో ఒకడుగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఇటువంటి మహనీయుల ద్వారా ఏమి తెలుసుకోవాలంటే, నేను, నాది అన్న అహంకార మమకారాలకి కట్టుబడడం వల్ల మనం కూడా ఎన్నో సమస్యల్లో ఉండిపోతున్నాము. అది తెలియకుండా నేను మంచిగా ఉన్నాను కదా! నాకెందుకు ఈ సమస్యలు అని ఎప్పటికప్పుడు మనం విచారణ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే పాండవులలాగా శుద్ధ సత్వంలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా, అడవిలో ఉన్నా, తినడానికి భోజనం దొరక్కపోయినా, ఎప్పటికప్పుడు కౌరవులు వీళ్ళ మీద చంపేయాలనేసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అందరూ బాగుండాలి అని కోరుకున్నారు. ఎందుకంటే వారిలో సత్వగుణం ఉంది. అందరూ బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటారో, అప్పుడు భగవంతుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. అదే విధంగా మనం కూడా అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు మాత్రమే భగవంతుడి కృప మన మీద ఉంటుంది కానీ, ఎవరెక్కడైనా పోనీ నేను హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను, నాది అన్న అహంకార మమకారాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కౌరవులలాగా కౌరవుల వైపు ఉన్న భీష్మ, ద్రోణ, కర్ణ ఆ! ఇటువంటి గొప్ప గొప్ప మహనీయులు కూడా చరిత్రలో దుష్టులు, దుర్మార్గుల వైపున ఉండిపోయారు. అలా కాకుండా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడినా పాండవులలాగా మనం ఎప్పుడైతే సత్వగుణంలో, శుద్ధ సత్వంలో జీవిస్తామో అప్పుడు భగవంతుడి కృప మన మీద ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో మనం దాన్ని గ్రహించుకోలేకపోతాం. ఎందుకంటే మాయ ఎప్పటికప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మాయకి వశమైపోయి చెయ్యవలసిన పనులు చెయ్యము, చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో నడుస్తామో, అప్పుడు మనము మాయకి వశమైపోతూ ఉన్నా కూడా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. దీనికి పాండవుల చరిత్రే మనకి ఉదాహరణ. దీంట్లో 1, 2 ఉదాహరణలు మనం చెప్పుకుంటే, అబద్ధం చెప్పకూడదు అని తెలిసినా ధర్మరాజు దగ్గర కృష్ణ పరమాత్మ అబద్ధం చెప్పిస్తాడు. కానీ చెప్తాడు. ఆ చెప్పిన ఒక చిన్న అబద్ధానికి, ఒకే ఒక చిన్న అబద్ధానికి ఆయనకి చెప్పాలని లేదు. కానీ సందర్భానుసారం చెప్పాల్సి వచ్చింది. ఆ చెప్పిన భగవంతుడి ఆశీస్సులు ఆయన మీద ఉండి, ఆయన చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఒకరోజు నరకంలో ఉండాల్సొచ్చిందంట. చూడండి, ఇంత ధర్మంగా జీవించిన ధర్మరాజు కూడా తప్పించుకోలేకపోయాడు. అదే విధంగా భీముడు ఎంతో బలభీముడాయన. 1000 ఏనుగుల బలం. అటువంటి వాణ్ణి విషమిచ్చి చంపేయాలని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఒక విష సర్పాలుండే నదిలో పడేసేస్తారు. అప్పుడు ఆయన ఆ నదిలో లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాసుకి అనే సర్పరాజు ఉంటాడు. ఆయన్ని అడుగుతాడు.
ఇన్ని సర్పాలు నన్ను కరుస్తా ఉన్నాయి కదా, నేను బ్రతికే ఉన్నాను అంటే ఆల్రెడీ నీకు విష ప్రయోగం జరిగింది. విషానికి విషమే విరుగుడు. నీ శరీరం అంతా విషంతో ఉంది. మళ్ళీ ఈ పాములు నిన్ను కరవడం వల్ల ఆ విషం విరుగుడైపోయింది అని చెప్తారు. అంటే వీళ్ళు ధర్మం వైపున ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఏ విధమైన విష ప్రయోగాలు జరిగినా భగవంతుడు రక్షిస్తూ వస్తాడు. అదే విధంగా మనం కూడా గతంలో గత జన్మల్లో తెలిసి తెలియక జన్మలున్నాయి, కర్మలున్నాయి అనే దానికి ఈ మహాభారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ విన్నా కూడా నిజమా అబద్ధమా అనేది గ్రహించుకునే శక్తి మనకి లేదు. అయితే భగవంతుడు చెప్పాడు గదా! ఎప్పుడెప్పుడైతే భూమి మీద అధర్మం ఎక్కువైపోతుందో అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనందరము ఈ భూమి మీద ఉన్నప్పుడు మన గురువుగారు పత్రిజీ రూపంలో వచ్చి మనకి ఈ సత్యాన్ని తెలియజేశారు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మనము చేసే పనుల్లోనే మనం తమో గుణంలో ఉన్నామా? తమో గుణం అంటే దుర్యోధనుడిలాగా, శకునిలాగా విషమిచ్చి చంపి అయినా సరే మేమే గెలవాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉండడము. మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో చేయకూడని పని చేయాల్సి వచ్చినప్పుడు అరే ఇది తప్పు కదా అని గ్రహించుకుంటామా? కోపంలో దేనికైనా కూడా రెడీ. యుద్ధం చేసేదానికైనా రెడీ. వాళ్ళని చంపేదానికైనా రెడీ అని ఎందుకు దిగజారిపోతున్నారంటే తమో గుణంలో ఉండడం వల్ల. అదే విధంగా రజోగుణము. రజోగుణంలో ఉండడం వల్ల భీష్మ పితామహుడు ఆయనకి తెలియని ధర్మం లేదు. అన్నీ తెలుసు. మహాజ్ఞాని. అయినా రజోగుణంలో నేను చెప్పిందే శాసనం. నేను చెప్పేశాను ఒకసారి అంతే. కాబట్టి ఏమైనా కానీ ఇంత పెద్ద మహాభారత యుద్ధానికి కారణం ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం. అందువల్ల మనము రజోగుణంలో ఉన్నామా? సత్వగుణము అంటే విదురుడులాగా గతంలో చేసేసాము తప్పు. ఆ తప్పుతో పాఠం నేర్చుకొని ఇప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు. తన అన్నని రాజుగా చేయాలి అన్నప్పుడు ధృతరాష్ట్రుడైనా కూడా గుడ్డివాడికి రాజ్య పట్టాభిషేకం చేయకూడదు అని నిర్భయంగా ఎందుకు చెప్పగలిగాడంటే తన సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి. అదే విధంగా పాండవులు శుద్ధ సత్వగుణంలో ఉన్నారు. భగవంతుడు మాకు తోడుగా ఉన్నాడు. మాదేమీ లేదు. మమ్మల్ని ఆయనే నడిపిస్తున్నాడు అని. కాబట్టి మనము ఏ గుణంలో ఉన్నాము? ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము? అనే దాన్ని బట్టి మన జీవితం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఈ విధమైన ఇంకా చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఆహ్, మనకి మనమే ఒక్కొక్క మహనీయుడు ఏమేం చేశారు? ఎంతెంత గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఆ! అయినా కూడా వాళ్ళ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడ్డారు అనేది మనం కూర్చొని మనకి మనం అర్థం చేసుకున్నప్పుడు అంతటి గొప్ప యోధుడైన ద్రోణాచార్యుడు తినడానికి భోజనం లేదు. ఎందుకు? అంటే ఆ వారిలో ఉన్న ఆహ్, స్వార్థ గుణాలు. ఎంతటి వాళ్ళైనా స్వార్థాన్ని విడనాడి అంతా బాగుండాలి అని ఒక లోక కళ్యాణం కోసం పని చేసినప్పుడు జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ ఆయన ఏం చెప్పాడంటే మత్స్యావతారాన్ని, కూర్మావతారాన్ని, వరాహ అవతారాన్ని, నరసింహ అవతారాన్ని అన్ని అవతారాలు నేనే అని ఆయన చెప్పాడు. అదే విధంగా ఇన్ని రూపాల్లో ఉన్నా నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను, నేను సృష్టిని, నేనే చైతన్యాన్ని, నేనే జ్ఞానాన్ని అని తెలియజేశాడు. కానీ ఇంతగా వివరణగా చెప్పినా కూడా మనం గ్రహించుకోలేకపోతున్నాము. భగవంతుడు అంటే గుడిలో ఉండే విగ్రహమే భగవంతుడు అని పూజలు చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని పూజలు చేసినా దానికి ఫలితం అనేది చాలా చాలా భగవంతుడి దయ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎన్నో జన్మలు పట్టిపోతుంది. ఎప్పుడైతే గురువు రూపంలో వచ్చి భగవంతుడు చెప్పిన ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని తీవ్రాతి తీవ్రంగా చేసి ఈ గీతా సారాన్ని పట్టుకున్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా, ఆనందంగా తయారవుతాయి.
ఒక్కొక్క మహనీయుడు ఎంతో ఎంతో గొప్పగా జీవించిన వారి జీవితాల్లో తెలిసి తెలియక చేసిన ఈ మాయకు వశమైన గుణాలు ఎంతటి వాళ్ళను కూడా చరిత్రహీనులుగా మార్చేసింది. కాబట్టి మనము మన జీవితంలో చరిత్రహీనులు కాకుండా పూర్ణాత్మలుగా ఎదగాలంటే, ఈ మానవ జన్మను మాధవ జన్మ చేసుకోవాలంటే శుద్ధ సాత్విక గుణంలో నిర్గుణంలో జీవించాలి. నిర్గుణంలో జీవించడం అంటే దైవ స్థితిలో ఉండడము. దైవ స్థితి అంటే ఏమి జరిగినా ఏమి జరుగుతున్నా ఇది ఆ దైవ నిర్ణయము అని మనం ఉండగలగాలి. ఇది చెప్పడం ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టుకోవాలంటే చాలా కష్టం. అయితే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మహానుభావుడు పత్రి గారొచ్చి భూమి మీద చెప్పే వరకు ఎవరికీ తెలియదు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించిన నా గురువులు పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు, తటవర్తి దంపతులకు, ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ప్రతి ఒక్క గురువుకి నేను ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను తెలుసుకున్న ఈ కొంత జ్ఞానాన్ని మీకు తెలియజేశాను. మీ అందరూ కూడా ఇంకా మంచిగా అవగాహన చేసుకొని ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి అని, ప్రతి ఒక్కరూ మానవులు మాధవులుగా ఎదగాలని, పూర్ణాత్మలుగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.